హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అలర్ట్ అండి. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చిన జియో ఎంఎస్ నంబర్ 19 విడుదల. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక మరియు సమాచారం అందుతోందండి. ఏంటంటే ప్రభుత్వం పెన్షన్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు మరియు కీలకమైన విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. వీటి గురించి ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. పదవీ విరమణ చేసిన తర్వాత అందే ప్రయోజనాలు ఎటువంటి ఆటంకం లేకుండా సకాలంలో అందేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీఓఎంఎస్ నంబర్ 19 అంటే 19ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై పెన్షన్ ప్రక్రియలో పాత పద్ధతులకు స్వస్తి పలికి అన్ని కార్యకలాపాలను అత్యంత పారదర్శకమైన నిధి పోర్టల్ ద్వారానే నిర్వహించాలని అయితే నిర్ణయించారు. ఈ మార్పు కేవలం ఒక సాంకేతిక మార్పు మాత్రమే కాదు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవానికి మరియు వారి ఆర్థిక భద్రతకు సంబంధించిన ఒక పెద్ద ముందడుగుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఈ కొత్త జీవోలో పేర్కొన్న అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేయడానికి కనీసం 2 ఏళ్ల ముందే అతని సర్వీస్ వెరిఫికేషన్ పీఆర్ఎస్‌వి ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. సాధారణంగా చాలామంది ఉద్యోగులు రిటైర్ అయ్యే చివరి నిమిషంలో తమ సర్వీస్ రికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సొస్తుంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి 2 ఏళ్ల ముందే అన్ని వివరాలను సరిచూసి ధృవీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగితే, ఆ జాప్యం వల్ల ఉద్యోగికి అందాల్సిన పెన్షన్ ప్రయోజనాలపై వచ్చే వడ్డీని సదరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారుల జీతం నుంచే వసూలు చేస్తామని ప్రభుత్వం కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. ఇది పరిపాలనా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. అలాగే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ, గ్రాట్యుటీ పేమెంట్ ఆర్డర్ జీపీఓ మరియు కమ్యూటేషన్ పేమెంట్ ఆర్డర్ సీపీఓ వంటి అన్ని రకాల ధృవీకరణ పత్రాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే జనరేట్ అవుతాయి. దీనివల్ల కాగితపు పని తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ముఖ్యమైన మెమో నంబర్ 4215/2022 పెన్షనర్ల కుటుంబాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ మెమో ప్రకారం ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూటేషన్ చేసుకున్న తర్వాత, ఆ సొమ్ము పూర్తిగా రికవరీ కాకముందే మరణిస్తే, ఆ మిగిలిన బకాయిలను ఫ్యామిలీ పెన్షన్ నుంచి వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. దీనిని ఇంకా వివరంగా అర్థం చేసుకోవాలంటే సీసీఎస్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 1981లోని రూల్ నంబర్ 5 ప్రకారం ఒక ఉద్యోగి తన నెలవారీ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి లంప్ సమ్ అమౌంట్‌గా తీసుకోవచ్చు. దీన్నే కమ్యూటేషన్ అంటాము. ఉదాహరణకు ఒకరికి రూ. 10,000 పెన్షన్ వస్తుంటే అందులో రూ. 4,000 వరకు ముందే తీసుకొని ప్రతి నెల 6,000 మాత్రమే పెన్షన్ అయితే పొందుతారు. అయితే ఇలా పెన్షన్ తగ్గించి తీసుకోవడం అనేది 15 సంవత్సరాల పాటు కొనసాగుతోంది. రూల్ నంబర్ 10 ప్రకారంగా 15 ఏళ్లు పూర్తయిన తర్వాత తిరిగి పూర్తి పెన్షన్‌ను మళ్ళీ రూ. 10,000 పునరుద్ధరించబడుతుంది. దీనిని రీస్టోరేషన్ అంటారు. ఇక్కడ తలెత్తే ప్రధాన సందేహం ఏమిటంటే, ఒక పెన్షనర్ ఈ 15 ఏళ్ల కాలం ముగిసాక ఉదాహరణకు 5 ఏళ్లకే మరణిస్తే మిగిలిన 10 ఏళ్ల కాలానికి సంబంధించిన కమ్యుటేషన్ కోతలను అతని భార్య లేదా భర్తకు అందే ఫ్యామిలీ పెన్షన్ నుంచి కట్ చేయాలా అనే ప్రశ్నపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఫ్యామిలీ పెన్షన్ అనేది పెన్షనర్ మరణాంతరం అతని కుటుంబానికి లభించే స్వతంత్ర హక్కు కాబట్టి, మరణించిన వ్యక్తి తీసుకున్న కమ్యుటేషన్ బకాయిలను ఫ్యామిలీ పెన్షన్ నుండి మినహాయించకూడదు. అంటే ఫ్యామిలీ పెన్షనర్‌కు పూర్తి మొత్తం ఎటువంటి కోతలు లేకుండా చెల్లించాలి. ఇది ఆయా కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక గడువును కూడా విధించింది. అదేంటంటే ఫిబ్రవరి 14, 2026 తేదీన ఈ తేదీ నుండి వచ్చే 5 నెలల కాలంలో రిటైర్ అయ్యే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నిధి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న కామన్ అప్లికేషన్ ఫామ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 14 కంటే ముందే తమ పెన్షన్ ప్రపోజల్స్‌ను ఏజీ ఆఫీస్‌కి పంపించి ఉంటే, అటువంటి దరఖాస్తులు పాత పద్ధతిలోనే అంటే ఆఫ్‌లైన్‌లోనే
ప్రాసెస్ చేయబడతాయి. కాబట్టి ఈ తేదీని బట్టి తమ అప్లికేషన్ స్థితిని ఉద్యోగులు గమనించుకోవాలి. ఈ డిజిటల్ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాలకు తావు లేకుండా నేరుగా ఉద్యోగికి తన ప్రయోజనాలు అందుతాయి. పదవీ విరమణ అనేది ఒక ఉద్యోగి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. అటువంటి సమయంలో ఆర్థికపరమైన చిక్కులు రాకుండా ఉండటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరం. సో, సర్వీస్ వెరిఫికేషన్ 2 ఏళ్ల ముందే జరగటం వల్ల పెన్షన్ మంజూరులో ఎటువంటి అభ్యంతరాలు చివరి నిమిషంలో రావు. ఒకవేళ అధికారులు ఆలస్యం చేస్తే వారి జీతాల నుండే వడ్డీ వసూలు చేయడం అనేది ఉద్యోగులకు ఒక పెద్ద భరోసా. అలాగే ఫ్యామిలీ పెన్షన్ నుంచి కమ్యుటేషన్ కోతలు ఉండవు అనే విషయం పెన్షనర్ల జీవిత భాగస్వాములకు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా, ఆర్థిక రక్షణగా నిలుస్తుంది. సో, కాబట్టి పెన్షన్ మిత్రులు మరియు ఉద్యోగులందరూ కలిసి ఈ ఫిబ్రవరి 14 గడువును మరియు జియో నంబర్ 19 నిబంధనలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని తమ రిటైర్మెంట్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సో, ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరవేయడం ద్వారా వారి హక్కులను కాపాడుకునేలా చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.